ఎలక్షన్స్కి ముందు ఈవీఎంలు ముద్దని, ఎలక్షన్స్ తర్వాత ఈవీఎంలు వద్దని. అయితే ఎలన్ మాస్క్ నుంచి కూడా ఇదే పాట పాడుతున్నారు అన్నటువంటి ఒక జగన్ మాట్లాడే మాటల్ని ఎలా తీసుకోవాలి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలక్షన్స్ అయిపోయేంత వరకేమో ఈవీఎంలే ముద్దు అన్నారు. ఎందుకంటే 2019లో 151 సీట్లు వాళ్ళకు ఉన్నటువంటి మ్యాండేటరీ ఏదైతే ఉందో అది ముద్దు అని దాని మీద చాలా రకాలైనటువంటి ఒక ప్రశంసలు కూడా కురిపించారు. ఎవరైతే ఎలక్షన్ కమిటీ కూడా చాలా బాగా నిర్వహించింది అది ఇది అని. కానీ ఇప్పుడు 2024 వచ్చేసరికి వీళ్ళకి వచ్చిన 11 సీట్లకి ఎలక్షన్స్కి జరిపినటువంటి ఒక ఈవీఎంలు వద్దు అంటున్నారంటే దీన్ని ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమై ఎంత నవ్వుల పాలయ్యాడో ఇప్పుడు ఈ ట్వీట్ ద్వారా దానికి 11 రెట్లు నవ్వుల పాలయ్యాడు. ఎందుకంటే మనం గతంలో ఆయన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోని తర్వాత ఇప్పుడు ఈ ట్వీట్ని లాస్ట్ ఎలక్షన్లో ఆయన మాట్లాడింది ఇప్పుడు ఈ ట్వీట్ పక్కన పెట్టి ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమని చెప్పాడు? 82% 80% పోల్ అయింది. వాళ్ళకి గనక అనుమానం ఉంటే అక్కడ బూత్లోనే కంప్లైంట్ చేస్తారు. వీవీప్యాట్లలో కనపడుతోంది, ఫ్యాన్ కొడితే నీకు సైకిల్కి పడితే అక్కడే వాళ్ళు బూత్లోనే కంప్లైంట్ చేసేవాళ్ళు. సాటిస్ఫై అయ్యి 80% బయటకు వచ్చారు. ఇప్పుడు 82%, అప్పుడు 80% అయితే ఇప్పుడు 82% వేశారు, సాటిస్ఫై అయ్యి బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మాటలే ఇవన్నీ, మనం అనే మాటలు కాదు. అప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఎంతో ఇప్పుడు ఈ సాటిస్ఫాక్షన్ అంతే. ఒక్కళ్ళన్నా అప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు. మరి అప్పుడు లేని ఈవీఎంల రభస ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఈవీఎంలు ఇవాళ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది కాదు. ఇప్పుడు కడప లోక్సభకి జగన్మోహన్ రెడ్డికి 5 లక్షల మెజార్టీ వచ్చింది ఇదే ఈవీఎంల మీద. అప్పుడు ఎందుకని అబ్జెక్షన్ చెప్పలేదు? ఇంత మెజార్టీలు ఎలా వచ్చాయి వీళ్ళకి అంటున్నారు కదా. రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ మేనమామ కానీ ఈయన కానీ రకరకాలుగా. అప్పుడు నీకు కడప లోక్సభలో 5 లక్షల మెజార్టీ నీకు వస్తే ఇప్పుడు భరత్కు వచ్చింది విశాఖలో 5 లక్షల మెజార్టీ. ఇప్పుడు విశాఖలో భరత్కు వచ్చిన 5 లక్షల మెజార్టీ ఈవీఎంల ఇదైతే మరి నీ అప్పటి మెజార్టీ ఈవీఎంలేనా? నీ 5,40,000 మెజార్టీ కడపలో ఇవాళ 60,000కి ఎందుకు పడిపోయింది? అవినాష్ రెడ్డి, నీ తప్పులు నువ్వు తెలుసుకోకుండా వాటిపైన ఇప్పటికీ పోస్ట్ మార్టం చేయకుండా. ఇప్పుడు ఆ వీడియో చూసావా? జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్లో ఇప్పుడు నేను చెప్పిన 82%, అవును 80% సాటిస్ఫాక్షను, బూత్ల్లో కంప్లైంట్ చేయలేదు. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరున్నారు? జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, పార్థసారథి ఉన్నాడు, బీసీ సీనియర్ లీడర్స్, వైసీపీ బీసీ సెల్ ప్రెసిడెంట్. ఇప్పుడు నీ పక్కన లేరు, వాళ్ళు లేరు, తెలుగుదేశంలో చేరిపోయారు. ఇవాళ పార్థసారథి తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నారు. నువ్వు కోల్పోయిందేంటో ఆ వీడియో చూస్తేనే నీకు తెలుస్తుంది. ఇద్దరు బీసీ ఉద్దండులు ఇప్పుడు లేరు నీ పక్కన. నీ ఎమ్మెల్యేలు లేరు, నీ ఎంపీలు లేరు నీ పక్కన, నీ తల్లి లేదు, నీ చెల్లి లేదు. ఈవీఎంలా వాళ్ళని లేకుండా చేసింది. ఇప్పుడు ఈవీఎంలు ఇవాళ కొత్త కాదని చెప్పాను. దేశంలో 28 ఏళ్ళుగా ఇక్కడ ఈవీఎంలు ఉన్నాయి. ఇప్పుడు 98 నుంచి ఉంది. 2001లో వాడారు, 2004 జనరల్ ఎలక్షన్లో వాడారు. ఇది 5వ జనరల్ ఎలక్షన్. ఇప్పటికీ 5 సార్లు లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలు వాడాం. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ థండరింగ్ మెజార్టీసు, ఈ వార్ వన్ సైడు ఇంత స్వీప్ చేసినందుకు నువ్వు దేవుడికే తెలియాలంటున్నావు కదా. అవ్వాతాతలకి ఇచ్చిన 55 లక్షల మంది అవ్వాతాతలకి ఇచ్చిన ఓట్లు ఏమయ్యాయో దేవుడికి తెలియాలంటాడు. 60 లక్షలు రైతు భరోసా ఇచ్చిన రైతుల ఓట్లు ఎవరికి అయ్యాయో దేవుడికే తెలియాలంటాడు. నీ తల్లి ఎందుకు దూరం అయిందో నీకు తెలియదు, నీ చెల్లి ఎందుకు దూరం అయిందో నీకు తెలియదు. ఇద్దరు చెల్లెళ్ళు నీకు ఓటేయొద్దని చెప్పారు, నిన్ను హంతక పార్టీ అన్నారు. నీ ఎంపీలు నీకు ఎదురు తిరిగి వెళ్ళిపోయారు, నీ ఎమ్మెల్యేలు నీకు ఎదురు తిరిగి వెళ్ళిపోయారు. ఇన్ని తప్పులు నువ్వు చేసి కూడా నీ తప్పుల్ని నువ్వు ఒప్పుకోకపోగా ఓటమిని హుందాగా స్వీకరించకుండా ఇప్పుడు పోయినసారి నీకు
ఎంత మెజారిటీ వచ్చింది? 151 సీట్లు. లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈవీఎంలు బెస్టా? ఇప్పుడు 11 అయ్యేసరికి ఈవీఎంలు వరస్ట్ అయిపోయినాయా? గెలిస్తే ఒకలా, ఓడితే ఒకలానా? సీట్లు వస్తే ఒకలా, సీట్లు రాకపోతే ఇంకోలా, ముఖ్యమంత్రి అయితే ఒకలా, ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోతే ఒకలా. ఇది నాయకత్వ లక్షణం కాదు. అయితే అదే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సుస్పష్టంగా చెప్తున్నారు, మేము కొంత నిర్దేశం చేశాము మా యొక్క ఎవరైతే ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి అని చెప్పాము కూడా. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు వద్దు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము, మాట్లాడదామంటే వినలేదు. ఇది కాక ఎక్కడా సరే డెవలప్మెంట్ కావట్లేదు, గడప గడపకి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నలతో వర్షంతో కురిపిస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము. ఇలాగ ప్రతి ఒక్క దగ్గర కూడా తీసుకెళ్ళి చెప్పినా ఆయన మాకు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మా ఓటమికి కారణం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు మంచి ఆలోచనే. ఇప్పుడు ఒకళ్ళు ఏమన్నారు, గుడివాడ అమర్నాథ్ వాలంటీర్ల వల్ల ఓడిపోయాం అన్నాడు. ఇంకొకడు ఏమన్నాడు, కరణం ధర్మశ్రీ ఐప్యాక్ వల్ల ఓడిపోయాం అన్నాడు. ఆయన ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయన ఎవరు, కాటసాని రాంభూపాల్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే మమ్మల్ని ఓడించింది, వాళ్ళు బలంగా తీసుకెళ్లారు. ఒక రీజనింగ్, ఒక అంతర్మదనం, వాళ్ళు చెప్పిన కారణాలు మనం చక్కగా విశ్లేషించుకోవచ్చు, పని తప్పులు తెలుసుకోవచ్చు. అది లేకపోగా జగన్మోహన్ రెడ్డి మేనమామ అదే మాట ఫస్ట్ ఆయనే ఎత్తింది, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఇటు ఎవరు, జగన్మోహన్ రెడ్డి నవ్వుల పాలయ్యాడంటే అక్కడే నీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు అతను ఎవరు, ఎలన్ మస్క్ ఏదో ఇచ్చాడు అక్కడెక్కడి నుంచో, అతను ఏదో ఏఐ ద్వారా మానవుల్ని మారుస్తున్నాడు, ఈ మెషిన్లు కూడా ఈవీఎంలు కూడా మార్చచ్చు అని ఆయన అంటే, వెంటనే రాహుల్ గాంధీ ఆయన ఏమంటాడు, బ్లాక్ బాక్సులు అంటాడు. విమానాల్లో బ్లాక్ బాక్సులకి ఈవీఎంలకి పోలుస్తాడు. మరి అదే రాహుల్ గాంధీ సీట్లు డబల్ అయ్యాయి, ఆయన బలం రెట్టింపు అయింది. 52 సీట్ల నుంచి 99 సీట్లకు వచ్చాడు. బ్లాక్ బాక్స్ల బ్లాక్ బాక్సులతో రాహుల్ బలం 52 నుంచి 99కి పెరిగిందనా? ఇప్పుడు మోడీ మెజారిటీ తగ్గిపోయింది. వారణాసిలో ట్రైలింగ్ నువ్వు చూసావు, ఆ రోజు కౌంటింగ్ నాడు 3-4 రౌండ్లలో ఆయన అసలు ఓడిపోతున్నాడు అన్నారు, వెనకబడ్డాడు. ఆయన మెజారిటీ 4.5 లక్షల నుంచి 1.5 పడిపోయింది. లాస్ట్ ఎలక్షన్లో 4.5 లక్షలతో గెలిచిన మోడీ ఇప్పుడు 1.5, అంటే 3 వంతులు ఆయన మెజారిటీ పడిపోయింది. బీజేపీ సీట్లు 303 నుంచి 240కి పడిపోయాయి. 60 సీట్లు కోత ఈవీఎంల అనొచ్చు కదా. బీజేపీ మోడీ షా కూడా ఈవీఎంల మీద నిందయ్యచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో మనం 2014 కన్నా కూడా ఇప్పుడు ఇంకా తగ్గాయి 40 సీట్లు. బీజేపీ మరి ఎందుకని బ్లేమ్ చేయటం లేదు ఈవీఎంలని? రాహుల్ గాంధీ అలా అంటాడు, ఎలన్ మస్క్ అటు ఇటు వీళ్ళందరూ పోస్ట్ చేస్తారు. నారాయణ గారు, సిపిఐ నారాయణ కూడా అదే అంటాడు. నువ్వు అన్నది ఏంటి, ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరు. యాక్చువల్గా పురంధేశ్వరి చెప్పారు ఒక మాట, ఏమని, ఎలన్ మస్క్ని పిలిపించండి, సిఈసి అవసరమైతే అతనికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి మన ఈవీఎంలు ప్రూవ్ చేయమనండి, లోపాలు లేకపోతే ట్యాంపరింగ్ అవుద్దా అని. అంతకుముందు ఈసీ అనేక మందికి అవకాశం ఇచ్చింది, వాళ్ళంతా ఫెయిల్ అయ్యారు, ఎవరు రుజువు చేయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా అది చంద్రబాబు అన్నా తప్పే, జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పే. గెలిస్తే ఒకలా, ఓడిపోతే ఇంకోలా చెప్పకూడదు. మన ఈవీఎంలు ఏంటంటే అవి నాన్ నెట్వర్క్డ్ మిషన్స్, వాటిని కంట్రోల్ లేదు, వాటికి ఏది వాటికి కరెంట్ ఉండదు, బ్యాటరీతో పనిచేస్తాయి. ఆ ఈవీఎం ఇప్పుడు అదేంటంటే నీకు దానిలో వైఫై ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, బ్లూటూత్ ఉండదు అన్నమాట. వేరే దేశాల్లో వాడిన ఈవీఎంలు వేరు, భారతదేశంలో ఈవీఎంలు వేరు. మీరు బెల్ను అవమానిస్తున్నారు ఇలాంటి మాటల ద్వారా. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇక్కడ తయారయ్యాయి అవి, ఏది బెల్లో మన ఈసీఐఎల్లో తయారైనాయి. మీరు మన ఇంజనీర్లు అవమానిస్తున్నట్లు లెక్క. ఎక్కడో నెదర్లాండ్స్లోనో, యూకేలోనో, జర్మనీలోనో వాళ్ళేదో బ్యాలెట్ పేపర్కి మారారని చెప్పి మీరు అది ఎత్తుకోవటం అనేది అబ్సర్డ్. ఇప్పుడు అది కాదు జగన్, ఇప్పుడు ఏంటంటే 2 ఉంటాయి యూనిట్స్, కంట్రోల్ యూనిట్, బ్యాలెన్సింగ్ యూనిట్, సియు బియు. ఆ 2 వేరు వేరు.
అసలు నీకు ట్యాంపరింగ్ ఎలా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది? తయారీలో జరిగిందా? మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో ట్యాంపరింగ్ జరిగిందంటారా? అసలు అప్పుడు క్యాండిడేట్లు ఎవరో తెలియదు, ఏ పార్టీ ఎవరికి సీట్ ఇచ్చిందో తెలియదు, షెడ్యూల్ లేదు, నోటిఫికేషన్ లేదు, నామినేషన్లు లేవు. ట్యాంపరింగ్ జరుగుద్దా? అదేమైనా మారుస్తారా? లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికే తెలియదు ఆయన ఎవరికి టికెట్లు ఇస్తున్నాడు. ఆయన మార్చేశాడు కదా, 40 మందిని తీసేశాడు, 90 మందిని అటు ఇటు జరిపాడు. ఎలా సాధ్యం? నువ్వు ఏ విధంగా నువ్వు ఈవీఎంని బ్లేమ్ చేస్తావు? నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకుండా మెషిన్ని బ్లేమ్ చేస్తే నవ్వుతారన్నమాట. ఇప్పుడు మనం ఆ ఈవీఎం మెషిన్లకు వచ్చేసరికి స్పష్టంగా కనపడుతోంది, ఏది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్లో గోల్మాల్ జరగదు. పోనీ పంపిణీలో జరిగిందా? పంపిణీలో అసలు నీకు బియు ఎటెళ్ళుద్దో తెలీదు, సియు ఎటెళ్ళుద్దో తెలీదు. పోలింగ్కి ముందు రోజు వాటిని అలా అసెంబుల్ చేస్తారు. ఆర్ఓకి తెలియదు ఏ బియు వస్తుందో తెలియదు, ఏ సియు వస్తుందో తెలియదు. బ్యాలెన్సింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ఆ రోజు నీవు అసెంబుల్ చేస్తారు. దానికి ఏమి కరెంట్ ఉండదు, నెట్ ఉండదు, వైఫై ఉండదు, బ్లూటూత్ ఉండదు. ఇవాళ ఈ అధునాతన టెక్నాలజీని మీరు స్వాగతించాలా? మీ మాటలు ఎలా ఉన్నాయంటే గ్యాస్ స్టవ్ నాకొద్దు, కట్టెల పొయ్యి మీద వండుకుంటావా? ఎలక్ట్రిక్ స్టవ్లు ఇక మాకు అవసరం లేదు, మేము మళ్ళీ కట్టెల పొయ్యికి వెళ్తామంటారా? అగ్గిపుల్లలొద్దు, రాళ్ళు కొట్టుకుంటారా? ఎలా మాట్లాడాలి? ఏమి ఈ వెర్షన్ ఎలా చూస్తావు? సెల్ ఫోన్ వద్దా నీకు? మళ్ళీ ల్యాండ్లైన్కి వెళ్తావా? ఎస్టీడీను ఐఎస్డి ఫోన్ కాల్స్ చేసుకుంటారా? నీ ఓటమి ఎందుకు జరిగిందో ఇప్పటికన్నా విశ్లేషించుకోండి, తప్పులేంటో తెలుసుకోండి, మీ తప్పుల్ని సరిదిద్దుకోండి. అది లేకపోగా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోవాలి, మెషిన్ కాదు బ్లేమ్ చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏపీ ప్రజలు కూడా ఒకే ఒక మాట అనుకుంటున్నారు, రోజు రోజుకి జగన్ ఇలాంటి మాటలు మాట్లాడడంతో ఇంకా పలచబడటం జరుగుతుంది. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత ఏపీ ప్రజలు మాత్రం జగన్ వద్దు బాబే ముద్దు అనేటువంటి ఒక నినాదం కూడా తీసుకుంటున్నారు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.